అందరికీ జై భీమ్. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. ఈ వీడియో రికార్డ్ చేయడం గల ముఖ్యమైన కారణం ఏంటంటే, గన్నవరం కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ తెలుసు, బెగ్గరమయ్య అలియాస్ సరిపల్లి రాజేష్ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. క్షమించాలా, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీని మీద నేను కొన్ని వీడియోస్ మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిన్న ఈవినింగ్ సరిపల్లి రాజేష్ ఒక వీడియో మాట్లాడాడు. ఏంటంటాడంటే, నేను జగన్ రెడ్డిని కుట్రలు చేస్తున్నాడు కాబట్టి నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి మాట్లాడాడు. వాస్తవానికి వాడు పోటీ నుంచి తప్పుకోవట్లేదు, వాడిని ఆ కాన్స్టిట్యున్సీ నుంచి తొలగించారు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ వీడి మీద పూర్తి అవగాహన లేదు. ఎవరో చెప్పినటువంటి సొల్లు మాటలు విని వీడిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో బ్రాహ్మణ సంఘాలు, కాపు సంఘాలు, బీసీ సంఘాలు, హిందూ సమాజం, ఇలా దళిత సంఘాలు, ఇలా అందరూ పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి మీద ఇంత వ్యతిరేకత ఉంది అని తెలియగానే పార్టీకి కూడా డ్యామేజ్ కలుగుతుందని చెప్పి ఇమీడియట్గా వాడిని తొలగించడం జరిగింది. దాన్ని వీడేదో కవర్ డ్రైవ్ చేసుకుంటున్నాడు. ఇక విషయంలోకి వెళ్దాం. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? జగన్ రెడ్డి ఒక దళితుడు పోటీ చేయడం నీకు ఇష్టం లేదా? ఒక సామాన్యుడు అసెంబ్లీకి రావడం నీకు ఇష్టం లేదా? నిన్ను ప్రశ్నిస్తాడని భయపడుతున్నావా అంటున్నాడు. నేను విషయంలోకి వెళ్దాం. అరే, నీకు అసలు ఏమన్నా తెలుసా, లేకుంటే తెలియక మాట్లాడతావా? ఒక దళితుడు పోటీని అడ్డుకోవడానికి ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో నిన్ను తప్పిస్తే ఖచ్చితంగా ఇంకొక దళితుడికి సీటు కేటాయించాలి. రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఓడిని తప్పిస్తే మరలా ఎస్సీ ఓడికి సీటు కేటాయించాలి. ఎవడో వచ్చి పోటీ చేస్తానంటే సాగదు. ఇక్కడ రాజ్యాంగం ఒప్పుకోవద్దు దానికి. ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలాగరా నువ్వు? అంటే వీడు ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నాడో ఒకసారి గమనించిన ప్రజలారా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాల మీద వ్యతిరేకత వచ్చింది, బీసీ సంఘాలకు వ్యతిరేకత వచ్చింది, కాపు సంఘాలకు వ్యతిరేకత వచ్చింది. చాలామంది ఇండైరెక్ట్గా వర్క్ చేస్తున్నారు వీడి మీద, చాలామంది డైరెక్ట్గా వర్క్ చేస్తున్నారు. చాలా టీవీ ఛానల్స్లో డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకని ఇంత అలరా జరుగుతూ ఉందంటే, జగన్ రెడ్డి అంటే ఇంతకాలం వీడు చెప్పే సొల్లు కథలు అనేటువంటి జనాలకు నేను చెప్తున్నాను వినండి. ఏమండి, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 151 ఎమ్మెల్యేలు కలిగినటువంటి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి. ఆయన ప్రభుత్వాన్ని మానేసి, పరిపాలన మానేసి, రేపు ఎలక్షన్ ఎలా చేయాలనేది అది ఇవ్వనేసి, ఎవడో బేవర్స్ గార్డు సామర్లకోటలో భోగం మేళం దగ్గర ఆటో కిరాలు వేసుకున్నటువంటి బేవర్స్ గార్డు వాడు ఎక్కడో పోటీ చేస్తాడేమో, వాడు ఎక్కడన్నా అలర చేస్తాడేమో, వాడిని ఎలా తొక్కేద్దాం, దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడా ముఖ్యమంత్రి గారు? రెండు బచ్చాగాడివి ఆయన ముందు. ఆయన దాకా ఎందుకు అసలు నీకు నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యేనే పట్టించుకో. ఎప్పుడైనా నువ్వు అసలు గమనించావా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా నీకు ఎవడైనా కౌంటర్ అవ్వడం చూసావా? ఎప్పుడైనా ఎవడైనా మాట్లాడడం చూసావా? నీకు నేనే ఎక్కువ, నేను కౌంటర్ అవ్వడమే ఎక్కువ. నీకు బచ్చాగాడు నువ్వు, ఆటోలు తోలుకున్నటువంటి ఆటో డ్రైవర్ గాడు నువ్వు, భోగం వాళ్ళ దగ్గర కిరాలు వేసుకున్నటువంటి భోగం గాడు నువ్వు, వాళ్ళు ఇచ్చేటువంటి 200 రూపాయలు కమిషన్ తీసుకుని బతుకున్నటువంటి వాడు నీవు ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయి లీడర్ నా కోసం మాట్లాడుకున్నాడు అనుకోవడం నీ అవివేకం అవుతుంది రాజేష్. ఇక విషయంలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా నీకు హిందూ దేవుళ్ళని తిట్టు రాజేషు, అగ్రకులపు అమ్మాయిలు పెళ్లి చేసుకొస్తామని చెప్పు రాజేషు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నీకు? నీవు ఆ రోజు నీ నోటుతోలతో మాట్లాడావు కాబట్టి ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా నేను వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు నీ నోటుతోలు ఎక్కువైపోయి హిందూ దేవుళ్ళు దూషించావు కాబట్టి ఈరోజు హిందూ భక్తులందరూ కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు నోటుతోలు ఎక్కువైపోయి పవన్ కళ్యాణ్ పావలా కళ్యాణ్ అన్నావు, నీకు 3 పెళ్ళిళ్ళు ఏంటారు అన్నావు, నువ్వంటారా హిందూ ధర్మాన్ని పరిరక్షించేది అన్నావు. కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులంతా నిన్ను వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు దళితపేటలో జనసేన జెండా ఎగురుద్దంటారు లంజా కొడకలేరని చెప్పి కాపు సోదరులందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడావు. కాబట్టి వాళ్ళు కాపు సోదరులందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారు. అంతే తప్ప దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముందిరా? దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంది? అంటే ప్రజలను నిర్భోగులు అనుకున్నావా? నువ్వు టీవీ పెట్టుకుని నువ్వే కథ చెప్తే పెట్టకథ నమ్మడానికి? అప్డేట్ అయ్యారు ప్రజలు కూడా, చాలా అప్డేట్ అయ్యారు. ఇక ఇంకొక పాయింట్ మాట్లాడాలి వీడి కోసం. ఏంటంటే, వీడి కోసం నిజాలు తెలియజేస్తున్నామనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ నిజాలు ప్రజలందరికీ తెలిసిపోతున్నాయని మేము మాట్లాడేటువంటి పేజీలకు రిపోర్ట్లు కొట్టించడం, మా ఇంట్లో ఆడోళ్ళ ఫోటోలు ఎడిటింగ్లు చేయించడం చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు. ఎప్పుడైనా కనీసం నీ భార్య కోసం తప్పుడు కథనాలు రాస్తామరా మేము? నీ భార్య ఫోటోలు ఎడిటింగ్లు చేస్తామరా మేము సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్నాం. సిద్ధాంతపరంగా చెప్పు. ఇంట్లో ఆడోళ్ళ ఫోటోలు పట్టుకొచ్చి బూతు బొమ్మలకు ఎడిటింగ్లు చేసి నీ లుచ్చ బ్యాచ్ చేత లుచ్చ కామెంట్లు రాయించి ఎంత దుర్మార్గంగా తయారవుతున్నటువంటి నీవు ఇవాళ చెప్తున్నాను చూడు, సరిగ్గా ఏదో ఒక రోజు దేవుడు సరైనటువంటి శిక్ష వేస్తాడు నీకు. ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు నేను. ఎందుకనంటే
నీవు చేసినటువంటి పనులు అలాంటి. నీవు ఏ దేవుడిని నమ్ముకున్నటువంటి క్రిస్టియానిటీని నమ్ముకున్నటువంటి ప్రజలను నేను రక్షిస్తానని నువ్వు వచ్చావో, ఏ పాస్టర్లకు అండగా ఉంటానని నువ్వు వచ్చావో, ఏ క్రైస్తత్వం మంచిదని నువ్వు చెప్పావో, అదే క్రైస్తత్వాన్ని అదే పాస్టర్ని చాలా దుర్మార్గంగా బూతులు తిట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఖచ్చితంగా దేవుడు ఏదో బుద్ధి చెప్తాడు నీకు. కాకపోతే సమయం ఉంది, వెయిట్ చేయాలంతే. ఎగిరెగిరి పడుతున్నావు కదా. ఖచ్చితంగా ఒక సామెత ఉంటుంది ఏంటంటే 100 గుడ్లను తిన్న రాబందు కూడా ఒక తుఫాన్ దెబ్బకు పోద్దంట. ఖచ్చితంగా బలమైన దెబ్బే తగులుతు రాజేష్. నీకు నిజంగా చెప్తున్నాను, నేను చెప్తున్నాను, వాళ్ళు రాసి పెట్టుకో. ఖచ్చితంగా ఒక బలమైన దెబ్బ తింటావు. ఆ దెబ్బతో నీలాంటోడు ఇంకొకటి రావడానికి భయపడతాడు సమాజంలో. నీలాగా హిందూ మతానికి క్రైస్తవ మతానికి మధ్యలో గొడవలు పెట్టేటప్పుడు ఇంకొకటి రాకుండా భయపడతాడు. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాను నేను, ఇవాళ ఏం సందేశం ఇద్దామని ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మీరు పార్టీలో ఎంకరేజ్ చేస్తున్నారు. పార్టీకి అధికార ప్రతినిధి పదవినిచ్చారు. ఏమన్నా లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నేను, ఈ మాదిరిగా ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసి గల్ఫ్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఒక దుర్మార్గుడు వీడిని ఏ మాదిరిగా మీరు సమాజానికి మెసేజ్ ఇద్దామని చెప్పి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. హిందువుల అమ్మాయిని లేపుకురండి, అగ్రవర్ణంలో ఉన్న అమ్మాయిని లేపుకురండి, మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి ఒక దుర్మార్గుడు వీడిని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఎంతకాలం నమ్మేవాడిని నేను. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా వాడిని ప్రకటించినప్పుడు ఎందుకు మీరు అబ్జెక్షన్ పెట్టలేదు? ఎందుచేత మీరు నిన్న ఒక డిబేట్లో జనసేన పార్టీకి సంబంధించి ఒక అధికార ప్రతినిధి చెప్తున్నాం, మరి జనసేన పార్టీ బేషరతుగా సరిపల్లి రాజేష్కి మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నాడు. అదేంటయ్యా, ఒక పావలా కళ్యాణ్ తిట్టినోడికి, 3 పిల్లలని తిట్టినోడికి, జనసేన వాళ్ళు లంజ కొడకలని తిట్టినోడికి అంత సిగ్గు లజ్జ లేకుండా ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్తా ఉన్నావు నువ్వు జనసేన నాయకుడా? నాకు అర్థం కాక అడుగుతున్నాను నేను. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీకు చెప్తున్నాను, దళితుడికి టికెట్ ఇచ్చి వెనక్కి తీసేసుకుంటారని చెప్పేసి దళిత సమాజం వ్యతిరేకత వస్తుందని మీరు అనుకుంటా ఉన్నారేమో. అస్సలు రాదు. ఎందుకని చెప్తున్నానంటే, వీడిని ఎప్పుడో దళిత జాతి వ్యతిరేకించింది, వీడిని ఎప్పుడో దళిత జాతి వెలేసింది. వీడు మా జాతి కాదు, మా జాతిలో పుట్టిన చీడ పురుగు అని చెప్పేసి ఎప్పుడో దళిత సమాజం వీడిని వెలేసింది. ఎప్పుడో ఎస్సీ సామాజిక వర్గం వీడిని వెలేసింది. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గంలో జాతి కోసం ఉద్యమాలు చేసే నాయకులందరినీ దూషించినటువంటి దుర్మార్గుడు వీడు. ఆ నాయకుల యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల ఫోటోలు ఎడిటింగ్లు చేసి, మార్పింగ్లు చేసి అవి ఫేస్బుక్లో పెట్టి బ్లాక్మెయిల్ చేసినటువంటి బ్లాక్మెయిలర్ వీడు. ఇలాంటి చెత్తనా కొడుకుని మా జాతిలో ఉన్నాడు, ఇది ఒక ఎస్సీ వీడు అని చెప్పుకోవడానికి మాకే సిగ్గుగా ఉంది. మీరు ఏ విధంగా ఎస్సీ కోటల వరకు టికెట్ కేటాయించారో మాకైతే అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, లోకేష్ గారు మీ మాట వినట్లేదేమో, ఓకే, అది మీ ఇంట్లో ప్రాబ్లం, మీ పర్సనల్ ప్రాబ్లం, మేము కాదనం. కానీ మీ కొడుకు మీ మాట వినట్లేదని చెప్పి ఇలాంటి దుర్మార్గుని తీసుకొచ్చి అమాయకులను ప్రజల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు? ఇది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మతోన్మాదిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీని, ఇలాంటి కులోన్మాదిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకించి తరిమి కొట్టవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి కూటమిని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇలాంటి దుర్మార్గుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే, ఇలాంటి దుర్మార్గం వ్యాఖ్యలు చేస్తున్న సరిపల్లి రాజేష్ అనేటువంటి వాడిని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, బ్రాహ్మణ సంఘాలకు గనక సిగ్గుంటే, అదే మాదిరిగా ఎవరైతే ఈ ఉద్యమాలు చేస్తారో మీరందరూ కూడా మీకు విశ్వాసనీయత ఉంటే వీడిని సస్పెండ్ చేయకపోతే తెలుగుదేశం పార్టీని బాయ్కాట్ చేయండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీని బాయ్కాట్ చేయండి. ఈ 2 పార్టీలు కూడా ప్రమాదం సమాజానికి. ఇలాంటి వాళ్ళని పెంచి పోషించి కులాల మధ్యన ఘర్షణలు రేపడానికి, మతాల మధ్యన ఘర్షణలు రేపడానికి ఇలాంటి వాళ్ళని పార్టీల్లోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఆ పార్టీలు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. ఇలాంటి వాడు రేపొద్దున మర్డర్లు చేస్తాడు, రేపొద్దున మానభంగాలు చేయిస్తాడు, రేపొద్దున దందాలు చేయిస్తాడు, రేపొద్దున రాస్తారోకలు చేయిస్తాడు, రేపొద్దున రెగ్గింగ్లు చేస్తాడు ఎలక్షన్లో వీడుకున్నటువంటి అల్లరిమోకలు పెట్టుకుని. ఇలాంటి దుర్మార్గుల్ని దయచేసి రాజకీయాల్లో ఎంకరేజ్ చేయొద్దని తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా నీవు ఆడుతున్నటువంటి సింపతి గేమ్ ఏదైతే ఉందో రాజేష్, నీ పని అయిపోయిందిరా. యువర్ మటాష్. ఏనాడైతే ఆడపిల్లల ఫోటోలు ఎడిటింగ్లు చేసి మార్పింగ్లు చేసావో ఆ రోజే ఆడబిడ్డలు నీకు తగిలిందిరా సరిపల్లి రాజేష్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సరైన బుద్ధి నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్తారు, నేను కూడా చెప్తాను. కంగారు పడకు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ.